వీడేంది ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు? హలో హలో, ఒరే ఇంకా ఉన్నావురా నువ్వు? ఉన్నా ఎక్కడున్నావు? ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నా. ఒకసారి వస్తా ఇంటి దగ్గరికి. ఏమన్నా అర్జెంటా? ఊరికే రారా, కలుద్దాం. సరే వస్తాను. సరే. అరే ఏంద్రా, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసినావు, అర్జెంట్గా రమ్మను. అదేరా, 3 నెలలు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, చూసేమో రమ్మని చెప్పాను రా. షార్ట్ ఫిల్మ్ కోసం ఇంత టైం వేస్ట్ చేసినావురా? టైం పాస్ ఏంటిరా, నాకు ఇష్టం రా. దీని బదులు ఏమైనా జాబ్ చూసుకోవచ్చు కదా, డబ్బులు వస్తాయి. దీనికి కూడా డబ్బులు వస్తాయి కదా. సరే ఏదేమైతే నీ సినిమా అయితే చూపెట్టు, చూద్దాం ఎట్లుంటుందో. ప్రసాద్ కాకా నమస్తే. చెప్పు చిచ్చా. హైదరాబాద్ జాబ్ వచ్చిందిరా. గట్నా, మంచిది. అదే కానీ తవదందా ఇక. చిచ్చా పొద్దున్న నుంచి మందాపించోడు లేక బాగా రంజిస్తుండే మా. ఇంటికానే ఉన్నా, వచ్చాయి. ఇప్పుడే వస్తున్నా చూడు. చిచ్చా పోమా పొందా హైక్. వెనక తాడుందిగా, ఏముందడుకో చూసా. అట్లయితే అట్లే. ఇప్పుడు చెప్పు చిచ్చా, ఏం చెప్తాను, ఏం కథ? ఏమన్నది కాకా, హైదరాబాద్లో డ్యూటీ చూసుకున్నా. నువ్వు 4 రోజులు ఉండిపోదామని వచ్చింది ఇక్కడికి. ఇక్కడ అదే పని ఇక్కడ చేసుకోరా చిచ్చా, మంచిగా ఉంటుంది. ఏమున్నది కాకా ఇక్కడ? ఏమున్నది చిచ్చా, ఇక్కడ మంచిగా చేసుకుంటే పని కానీ మంచిగా ఉంటుంది, అన్ని కానీ వసతులు మంచిగా ఉంటాయి. లేదు లేదు, ఇది అంతేందుకు, ఇప్పుడు పోయి తాగుదాంపా. కాకా వాడు రాజేష్ గాడు రాజాడా పోయినరా? గాల్లా వరంగల్ పోయినట్టున్నారు, రేపు ఎల్లుండి వస్తారు కావచ్చు. నువ్వు రారాదు కాక హైదరాబాద్కి. ఇంకెన్ని రోజులు రా, ఈ కామాక్షి దిక్కు సుడితే తిరుగుతుంటావురా. అరే ఇప్పుడు నువ్వు 4 రోజులు కదా, ఇప్పుడే పోరా నువ్వు, పో ఇప్పుడే పో. ఏంద్రా అట్లా అంటాను? ఇప్పటిదాకా కొత్త అంటే అంటే కారా? అది తాగక ముందుకు, ఇది తాగినాక. అవునా, అట్నారా బొమ్మడిది. మాటలు తిన్నంగా రాని, నారా బొమ్మడిది మాటలు మంచిగా రాని. ఇట్లాంటి మాటలు మాట్లాడితే మంచిగా ఉండే చెప్తాను మరి.
కాకా నీకు ముచ్చట చెప్పాలి. ఏంటి చెప్పు. చిచ్చా బాగుపడలే, మందు మానేయాలి, ఇవన్నీ చెప్పకు నాటకాలు. దాని గురించి కాదురా, అది ఎట్లా చెప్పు చెప్పు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తాను రా. నాకు తెలిసి చిచ్చా ఎవరు ఉన్నారని. ఎవరు చిచ్చా? మన వాళ్ళకి ఎవరికి చెప్పలేదు మామ. పక్కోళ్ళు ఉంటుంది రా పిల్ల, మస్తు మంచిది. ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నా కాక, కానీ చెప్పలేదురా. అయితే ఏమైందంటే బిందు బిందు ఏమైంది బిందు? ఏమైందో నీకు తెలియదా? ఏమైంది చెప్పు. దాంతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో? అదే ఆ లైలాతో. తనతో మాట్లాడితే ఏముంది? మాట్లాడకు అని చెప్పాను కదా. అయ్యో దేవుడా, అప్పటికి ఆ విష్ణువాడు చెప్తూనే ఉన్నాడు, వద్దు భయ ఈ లవ్వు గివ్వు పడవు మనకని చెప్పేసి. నేను వింటానా? విననే వినను. అచ్చా అవునా? ఆ విషయాన్ని ఫస్ట్ ఇయర్ పాస్ కమ్మను. అయినా వాడు వదిలేయమన్నాడుగా, వదిలేసాయి. వదిలేయమంటావా? వదిలేయమంటావా? మూడోసారి అంటే మూతి పగులుద్ది. ఎందుకంత కోపం మరి? తనతో మాట్లాడకని చెప్పినా కదా. అయ్యో సరే మాట్లాడను. నిజం చెప్పు. నిజం అస్సలు మాట్లాడను. అవునా? లవ్ యూ. నేను కూడా చెప్పాలా ఏంటి? వద్దులే, నాకు తెలుసు. నువ్వంటే నా నవ్వు, నేనంటే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని. అవునంటూ మాటివ్వు, నిజమంటూ నేను లేరాని దూరాలిను పోనని. ఎటు ఉన్నా నీ నడక, వస్తాగా నీ వనక, దగ్గరగా రాని నువ్వు దూరమే. నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వు అడుగు, నిలుచున్నా నీ వైపే చేరేనులే. నీ అడుగేమో పడినేల గుడి అయినదే, నీ చూపేమో సడిలేని ఉరుమైనదే. ఆకాశం నేను నీ కోసం తడిసిపోదామై వానలో, ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే, సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే. నీడల్లో నలుపల్లే, మల్లెల్లో తెలుపల్లే, ఈ భూమికే వెలుగిచ్చే వరమే ప్రేమ. ఇటు వస్తాననుకోలేదా, తలుపస్సలు తీయవు తడితే. పో పసివాడని జాలి పడితే, బొక్కన తెచ్చి చంపేసావే. నువ్వు నేనంటూ పలికే పదముల్లో అదరాలు తగిలేనా కలిసే ఉన్నా. మనమంటూ పాడు పెదవుల్లో చూడు, క్షణమైన విడిపోవులే. నవ్వేటి కోపానివే, మనసతికి నవ్వు రాయివే. నువ్వు కలిసొచ్చే శాపాని. ఏంట్రా సాంగ్? తక్కువ బడ్జెట్ మూవీరా. అరే కాలేజ్ పోయి నాకు చదువుద్ది అయితే లేదురా. నేను బర్ల కాడికి అన్న పోతారా? నువ్వు బర్రెలు కాసలేను, నాకు అది కానీ శాతం నా బతుకమని చెప్పుకుంటా బాబు. నేనైతే ఏదో ఒకటి చేసుకొని బాగుపడతారా. కాకా ఫోన్ వస్తుంది, మాట్లాడొస్తారా? ఎవరండి, ఎవరు కావాలి? పవన్ కళ్యాణ్ కావాలి. ఓహో, ఎక్కడున్నావు? ఫ్రెండ్స్తో ఉన్నాను. మన ప్లేస్కి రా. అర్జెంట్ ఏమన్నా? కొంచెం వర్క్లో ఉన్నాను. అవన్నీ నాకేం చెప్పకు, హలో దా త్వరగా. బిందు, హలో.
కాకా ఇంటికి పోయి వస్తారా? ఎందుకురా? చిన్న పని ఉందిరా, వెళ్ళేసి వస్తా. రైట్. సాయంత్రం కలుస్తా మామ, బాయ్ రా. మనకి లవర్ ఉన్నట్టున్నారా? వాడు పూరంటే మనకు చెప్తారు కదా, అట్లా మాట్లాడుతున్నావు. నిజం చెప్పురా అనుకున్నా లవర్ అంటే మన ఫ్రెండ్ రా వాడు, చెప్పుకుంటుండడా? రే నువ్వు బస్కి వెళ్ళిపోరా ప్లీజ్, ఓకేనా? అందుకే ఈ పూర్ణ పొరాలతో రావద్దు. హలో ఆంటీ. చెప్పు చింటూ. అంకుల్ ఉన్నాడా? లేడు. వస్తానా మరి? వస్తావా? జల్దీ రా. ఏంటి మేడం అర్జెంట్గా రమ్మన్నారు? ఏమైంది బిందు? ఏం మాట్లాడవేంటి? ఏం ఆలోచిస్తున్నావు? సార్ రోజు 10 సార్లు కలుస్తారు కదా, ఏం మాట్లాడదామని ఆలోచిస్తున్నా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి వరుణ్ కాల్ లేదు, మెసేజ్ లేదు, కాల్ చేస్తే ఇంట్లో ఉన్నా అంటావు, ఫ్రెండ్స్తో ఉన్నా అంటావు. తెలుసు కదా మా ఇంట్లో పరిస్థితి బాగాలేవని. అబ్బా ఎప్పుడు చెప్పేదే కదా, కనీసం నీ ఫ్రెండ్స్కి చెప్పావా ఒక దాన్ని ఉన్నా అని? ఏంటి వరుణ్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? 2 సంవత్సరాలు అయితే కాలేజ్ అయిపోగానే పెళ్లి చేస్తా అంటున్నారు ఇంట్లో, ఏం చేద్దాం చెప్పు? చెప్పడం మర్చిపోయా, హైదరాబాద్ వెళ్తున్నాను. 2 డేస్లో ఏదో ఒక జాబ్ చూసుకొని పక్కా వస్తా. అబ్బా ఇబ్బంది అంటే దూరంగా వెళ్ళి జాబ్ చూసుకుంటా అంటావు. ఇప్పుడున్న 10 రోజులకు ఒక్కసారి కలిసేవాడివి, ఇప్పుడు అసలు కలవకుండా ఉంటాను అంటున్నావు, అంతే కదా? అవును, ఇంతకు మీ ప్రేమ మోహన్ గాడు ఏమంటున్నాడు? వాడు ప్రేమ్ మోహన్ కాదు, మెంటల్ మోహన్. ఇంకొకసారి నా ఎంట పడితే మా ఆయనతో చెప్తానని వార్నింగ్ ఇచ్చా. అవును, ఇంతకీ నేనెవరు? వరుణ్ आता चाय आहे. హాయ్ బిందు, నన్ను ఎప్పుడు ప్రేమిస్తావు? బిందు ప్రేమలో మునిగి ఆవిరవ్వాలని ఉంది. తిరుగుతున్నావు కదా, చూసా వాడి సంగతి నీ సంగతి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? చెప్తానని సంగతి, ఏం చేయాలో నాకు తెలుసు. ఎండ బాగా కొడుతుందమ్మా, నువ్వు ఇంటికి పో, నేను సాయంత్రం వస్తా. సరే అన్నయ్య. ఆ ఫోన్ అన్న ఏడిపో. సరే అన్నయ్య. పో.
తను చచ్చిపోయిందిరా. చనిపోయిందా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవర్రా? తప్పు చేసిన తప్పు నా కొడుకువి నువ్వేరా. బాబాయ్ బాబాయ్ ఏమైందిరా? ఆ రోజు బిందు బాబాయ్. అదే మీ ఫ్రెండ్ బాబాయ్. ఏం మాట్లాడుతున్నావురా? అదే బాబు నిజం బాబాయ్. వాడా? అవును బాబాయ్. ఎవరు చెప్పు మావా? నువ్వేరా. ఎవరా? వారానికి 4-5 ఉంటారు. ఏమని చెప్పాలి? అయినా ఒక లేరా లే లేరా చూడు నిన్ను ఇలా కదరా. ఇలాంటోడు బతకూడదురా.
అరే వాళ్ళ అన్నయ్య ఎందుకు చనిపోయాడు? వాళ్ళ ఫ్రెండ్ అంటే రేప్ చేసిండు వాడు చంపిండు. మరి ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఏం చేసిండ్రా? చూడు ఇంకా మిగతా సినిమా. అరే నువ్వు చెప్పరా ముందు, నాకు అంత కన్ఫ్యూజ్ అవుతుంది. ఎవడై ఉంటాడు? ఇంతకు మీ ప్రేమోహన్ గాడు ఏమంటున్నాడు? వాడు ప్రేమ్ మోహన్ కాదు, మెంటల్ మోహన్. ఇంకొకసారి నా ఎంట పడితే మా ఆయనతో చెప్తానని వార్నింగ్ ఇచ్చా. చెప్తానని సంగతి ఏం చేయాలో నాకు తెలుసు. మోహన్ గాడు ఏమంటాడు? బిందు 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 వస్తున్నాడ్రా మోహన్. బిందు ఏం చేసావురా? బిందు ఏం చేసావు? బిందు ఏం చేసావు? చెప్పరా, బిందు ఏం చేసావురా? ఏం చేశారా బిందుని? నేనేం చేయలేరా, అవమానించారా? నేను పోయి వాళ్ళ అన్నతో చెప్పాను. ఏం చేస్తున్నారా? వారిని చెల్ల వాంతోడు వీంతోడు తిరుగుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం ఆడుతున్నావు? నిజంరా బాబు, నా కళ్ళారా చూసినా. అసలు ఆడది కాదు. నీ కాలేజ్ కని పోతుంది, ఎవరితో తిరుగుతుంది చూస్తున్నాను అసలు. నిజం రే ఎవరితోట్రా? అడవడో కులం తక్కువతో తిరుగుతుంది. కులం తక్కువ తిరుగుతుందా? నా చెల్లె కులం తక్కువ నీ తిరుగుతుందా? చెల్లెనే తిరిగేది. ఏం మాట్లాడుతున్నారా? రే చెప్పరా. రే బిందు వాళ్ళు అన్నయ్య అంటారా చేయడం? రే ప్లీజ్ రే చెప్పరా. రే బిందు వాళ్ళు అన్నయ్య కాదని చెప్పరా. అన్నయ్య ఎక్కడికి వెళ్ళావే? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? తిరిగి వస్తున్నావు. ఎవరేమన్నారు? ఎవరితో తిరుగుతున్నావాట? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? వరుణ్ చాలా మంచోడు అన్నయ్య. మంచివాడ చెడ్డవాడ కాదు, నాకు కావాల్సింది కులం. అలా అనకన్నా. కులం తక్కువ ఎలా ప్రేమిస్తావే? అన్నా నిన్న కదా వాడిని చంపేస్తా. వాడిని అన్నయ్య అలా మాట్లాడకన్నయ్య. వాడిని చంపేస్తా ఇవాళ. ఏంటన్నయ్య? ఏంటి నన్నే పట్టుకుంటావా?
బిందు బిందు రే వస్తున్నాడు రా కుమార్. ఏంటి అయిపోయిందా ఇప్పుడే? ఇంతేనా? అరే వాళ్ళ ఫ్రెండ్ తెలిసి చేసిండా తెలియక చేసిండ? అట్లా తెలిసి చేసినా తెలియక చేసినా వాడు చేసిన తప్పే కదరా. వాడంటే మత్తులో నుండి చేశారా. కానీ ఇప్పుడున్న సమయంలో గాలిలో శబ్దం విన్నా చీర కొంగు తగిలితే చాలు, ఆడవాళ్ళు అయితే చాలరా. ఒక్కో అమ్మాయికి ఒక్కోలాగే ఇలాగే జరుగుతుంది. ఇవి ఎప్పటికీ మారని పరిస్థితులు, మారని ఆలోచనలు. కొద్ది రోజుల క్రితం జరిగిన సంఘటనలు. కూతుర్ని చంపిన తల్లికి పోలీసులు రిమాండ్ విధించారు. పూర్తి వివరాలు పెడితే బావను పెళ్లి చూసుకోవాలని పేరెంట్స్ భార్గవ్ మీద ఒత్తిడి తెచ్చారు. ఇది ఆమెకు నచ్చలేదు. మంగళవారం ప్రియుడిని ఇంటికి పిలిచి మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ చూసింది. కోపంతో కూతుర్ని కొట్టి చీరతో ఉరేసి చంపేసింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవద్దని కూతుర్ని చంపిన తల్లి. 22 సంవత్సరాల వయసు గల అబ్బాయి 17 సంవత్సరాల వయసు గల అమ్మాయిని ప్రేమిస్తున్నారని వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో 3 రోజులు బంధించి అత్యాచారం చేశాడు. ప్రేమ ఒప్పుకోకపోవడంతో అత్యాచారం చేసిన యువకుడు అంతటితో ఆగకుండా ఆమె ముఖంపై రాడ్డుతో తన పేరు రాసి రాక్షసానందం పొందాడు. మన కథలో ఒకే అమ్మాయికి జరిగిన సంఘటనలు. మత్తులో ఒకడు ప్రేమిస్తున్నా అని మూర్ఖుల్లా ఒకడు. నన్ను ఎప్పుడు ప్రేమిస్తావు? కనీసం ఇంట్లో అన్నప్పుడు నాకు కావాల్సింది కులం. సరేరా, మొత్తానికి మరి మన సినిమా టైటిల్ ఏందంటో? ఏమైనా చెప్పు వారిని. ఏం మాట్లాడు? ఏం మాట్లాడమంటావు? ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. సరే ఏదో ఒకటి చెప్పు నువ్వే. మాట్లాడితే ఏమైనా నీ మాటలు ఏమైనా దొంగలు ఎత్తుకోబోతారా? నా దగ్గర దోచుకోవడానికి ఏం లేదు బిందు. నీ మనసు తప్ప అదే నేను దాచుకుంది.